సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. అఘోరాగా బాలయ్య యాక్టింగ్ ఎరగదీశాడు. ఎంతకన్నా యాక్టింగ్ చేయగలిగేవాడు ఎవడు అఘోరాగా చేయగలిగే మగోడే లేడు. బాగా నచ్చిన సన్నివేశం బాగా నచ్చిన సన్నివేశం అంటే ఇందులో 1, 2 అని ఏం లేవన్న. సినిమా మొత్తం 1 మ్యాన్ షో. బాలయ్య ఒక్కడే సింగిల్ మ్యాన్గా షో చేశాడు. ఇక దానిలో చెప్పదలుచుకుంది ఏమీ లేదు, మనం చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. బాలయ్య సినిమా అంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అభిమానులకి పూనకాలు తెప్పించాడు. సీట్లో ఎవరు కూర్చోలా. విలన్గా ఆది పినిశెట్టి యాక్టింగ్ ఎలా ఉంటుందని మనం సరైన చూసామండి. బోయపాటి సీన్ అతనితో ఎలా చేయించగలడు అనేది మనకు తెలుసు. ఆది పినిశెట్టి యాక్టింగ్ ఏంటి, అతను ఎలా చేయగలడు అనేది మనం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓకేనా సార్? దీంట్లో అంటే అంటే ఇతర దేశాలు మన దేశం మీద కుట్రల విధానం కావచ్చు, అలాగే భగవద్గీత అంశం కావచ్చు, మూలాల అంశం కావచ్చు, అలాగే సనాతన ధర్మం అది క్లియర్గా దీంట్లో చూపించిన విధానం. సో ఇది అన్నీ ఎట్లా అనిపించింది? ఇక బాలయ్య బాబు నోటి నుండి వస్తున్నాయి ఇక డైలాగ్ హిందుత్వం అనేదాన్ని ఏ రకంగా చంపుతున్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏ రకంగా కన్వర్షన్ చేసుకుంటున్నారు, హిందుత్వం నుంచి ఏ రకంగా మార్చుకుంటున్నారు అనేది అన్ని చూస్తూ ఉన్నాం, మనం గమనిస్తూ ఉన్నాం. మన ప్రపంచంలో, మన దేశంలో కూడా, మన ఊర్లో కూడా ఏ రకంగా మారుస్తున్నారో మనం చూస్తున్నాం. ఆ సనాతన ధర్మం గురించి ఆయన చెప్పే డైలాగులు, ఆయన చేసిన యాక్టింగ్ అనేది, ఆయన చూపించిన సన్నివేశాలు ఏమైనా కానీ ప్రతి ఒక్క హిందువు మతం మారాలంటే భయపడేలా చేశాడు. ఫైట్లు చాలా ఆకట్టుకున్నాయి అంటున్నారు. అంటే ఒక శివ తాండవమే బాలయ్య బాబు కాదు, శివుడే డైరెక్ట్గా వచ్చి తాండవం ఆడారంటూ కూడా మరి ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పొస్తున్నారు. సో మీకు అనిపించిన ప్రధానమైన అంశం కావచ్చు, సీన్ కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు. బాలయ్య యాక్టింగ్ అనేది కొత్తగా చెప్పాల్సింది ఏం లేదండి. 50 సంవత్సరాలుగా హీరోగా చేసిన ఏకైక నటుడు. ఆయన గురించి గొప్పగా చెప్పాల్సింది ఏం లేదు. మనం చెప్పాలి ఆయన ఈ సినిమాలో ఆయన నటన నా భూతో నా భవిష్యత్ ప్లస్ నందమూరి తారక రామారావు గారిని మరిపించే నటన నటించాడు. సినిమా బాగుంది, బీజిఎం బాగుంది, సూపర్. బాలకృష్ణని ఎలా చూపించాలో అలా చూపించారు. ఫ్యాన్స్ కోరుకునే సినిమా. థ్యాంక్ యూ. అంటే తమ మ్యూజిక్ చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇంకా దత్తరిల్లిపోయింది. జై బాలయ్య, జై బాలయ్య. అరాచకం మూవీ, అరాచకం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బాగా నచ్చిన సన్నివేశం, బాగా నచ్చిన సీన్ ఏంటి? బాగా దిష్టు సీన్ దత్తరిల్లిపోయింది, దత్తరిల్లిపోయింది. ఆ దిష్టి అనేది అరాచకం. అది ఆ దిష్టి ఉందా అరాచకం, మామూలు కాదు అరాచకం. గట్టిగా ఉంది సినిమా. యాక్సిడెంట్ నేను ఫేమస్ సెన్స్ కాదు. సినిమా అయితే 1 షూట్ 2 షూట్లు చూడొచ్చు. ఇంకా నచ్చితే ఇంకా ఎక్కువ సార్లు చూడొచ్చు. శివుడు, జై బాలయ్య, బ్లాక్ బస్టర్. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్ సూపర్ హిట్. తాండవాడేస్తుంది సినిమా. చాలా బాగుంటున్నా అన్నా. శివుడు తాండవం చూడాలంటే బాలయ్య సినిమా చూడాలా. ఎందుకంటే బాలయ్య శివుడు, శివుడే తాండవం. సూపర్. జై బాలయ్య, జై బాలయ్య. దీంట్లో ఆది పినిశెట్టి విలన్ క్యారెక్టర్ అన్నా విలనిజం బోయపాటి శ్రీను హీరోయిజం ఎలా చూపిస్తాడో విలనిజాన్ని అంతకంటే బాగా చూపిస్తాడు. 2 ఈక్వల్ గా ఉంటాయి. సూపర్. జై బాలయ్య, జై బాలయ్య. ఈ సినిమా గొర్రెలకి అంకితం, గొర్రెలకి అంకితం. లాస్ట్ లో శివుడే వస్తున్నాడు. వాళ్ళ అమ్మకి తలగొర పెట్టడానికి ఆ శివుడే వచ్చుకుని తలగొర పెడుతున్నాడు. చాలా సూపర్ హిట్ అన్న. ఐ లైక్ దిస్. సూపర్ అన్న. బాలయ్య మాత్రం రికార్డ్ క్యారెక్టర్లో తీశారు కదా అఖండాను. అలాగే పాటలో కొడుకు ఒకే సీన్ ఉంది, అంతలో తర్వాత ఏంటలేదు. వీళ్ళందరూ కాపాడు మాది బాలయ్య. పేదోళ్ళకి మొత్తం అందరూ కాపాడు బాలయ్య. చాలా బాగా చేశాడు అన్న. ఫైట్స్ అవన్నీ ఎట్లా అది చాలా బాగున్నావు అన్న. గరీబోళ్ళకి జనాలకి ఇంగ్లీష్ బయట వాళ్ళు వచ్చుకొని గౌరవం చేస్తుంది. మా దేశానికి వచ్చి మా మా మనుషుల్లో మీరు ఇచ్చేస్తారు అనేసి కాపాడుకొని వస్తున్నారు ఇతను బాలయ్య బాబు. బాగుంది, సూపర్గా ఉంది. హిందూ ధర్మ ప్రకారం బాగా తీశాడు, దేశం గురించి తీశాడు. బాలయ్య యాక్టింగ్ సించాడు. జై బాలయ్య చూడడానికి వెళ్ళాలా లేదా శివుడు తాండవం? శివతాండవం చూడటానికి వెళ్ళాలా? శివతాండవం బాలయ్యలో శివుడు వచ్చాడు. ఎన్టీ రామారావు తర్వాత బాలయ్యలో శివయ్య వచ్చాడు అని చూడాలి సినిమా. అవును, మా మీద సినిమా తీశారయ్యా కాకాల్లో. మమ్మల్ని సినిమా చూడనివ్వండి, మా దగ్గర డబ్బులు లేవు.
సినిమాలో సనాతన ధర్మం గురించి బాగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది, చూడొచ్చు అందరు ఫ్యామిలీతో. చాలా బాగుంది. సెంటిమెంటే కానీ అంతా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, బాగుంది. ఏ క్లాస్ బాగుంది సినిమా మొత్తం సూపర్. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. జై బాలయ్య.